హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా శారీ మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కావాల్సిన మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, జర్దోజీ రింగ్, ఇవి స్టిచ్ చేయడానికి థిన్ జెరీ లేదా నార్మల్ షూయింగ్ థ్రెడ్, చైన్ స్టిచ్ కోసం జెరీ థ్రెడ్. ఇక్కడ లీవ్స్ మాదిరిగా వేసుకున్నాం కదా డిజైన్ని. ఆ డిజైన్లో నేను ఒక జర్దోజీ రింగ్ని స్టిచ్ చేశాను. దాని మీద నుంచి జర్దోజీ రింగ్స్ని లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేస్తున్నాను. అయితే మనము ప్యాడెల్ లోడ్ స్టిచ్ చేసుకున్నప్పుడు నార్మల్ పైపింగ్ థ్రెడ్ యూజ్ చేస్తాము. జర్దోజీ ప్యాడెల్ లోడ్ స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్కి బదులుగా జర్దోజీ రింగ్ యూజ్ చేస్తే ఏమైనా గ్యాప్స్ ఉన్నా కానీ మనకు అదేం కనిపించకుండా అందులోనే కలిసిపోయి ఉంటుంది. సో అందుకని నేను పైపింగ్ థ్రెడ్కి బదులుగా జర్దోజీ రింగ్నే కింద స్టిచ్ చేసి దాని మీద నుంచి లోడ్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే యారీ వర్క్ నేర్చుకోవాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. మీకు A to Z యారీ ట్యూటోరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ పైన లీఫ్ని హాఫ్ స్టిచ్ చేస్తున్నాను. ఒక సైడ్ ఒకసారి, ఇంకోసారి స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో నుంచి ఈ విధంగా జస్ట్ ఒక కాడలాగా 2 రింగ్స్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కింద ఉన్న డ్రాప్ షేప్ లీఫ్కి కూడా నేను ఈ జర్దోజీ రింగ్స్ని ఫిల్ చేసేస్తున్నాను. ఈ విధంగా లీవ్స్ అన్నీ ఫిల్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో కూడా 2 లైన్స్ జర్దోజీ రింగ్తో కంటిన్యూషన్ స్టిచ్లో స్టిచ్ చేసుకోవాలి. అయితే నేను ఈ జర్దోజీ లైన్స్ అనేవి కరెక్ట్గా రావడం కోసం ఫస్ట్ 1 లైన్ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసి తర్వాత 2 లైన్స్ జర్దోజీ రింగ్తో కంటిన్యూషన్గా స్టిచ్ చేసుకుంటూ 2 లైన్స్ వేస్తున్నాను. ఫైనల్గా మనము లీవ్స్కి ఈ స్టెమ్స్ అంతటికి జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బార్డర్లో కూడా 1 లైన్ జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. మీరు ఈ నెక్ బార్డర్కి ఇలా సింపుల్గా వేసుకొని హ్యాండ్కి 3/4 డిజైన్ వేసేసుకుంటే మీకు చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. అంటే ఇది కొంచెం స్పెషల్గా వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారనమాట. సో దీనికి సంబంధించిన ట్రేసింగ్ పేపర్ కూడా నేను వీడియో చివరిలో అటాచ్ చేస్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బ్లాగర్లోకి వెళ్ళి ఎవరికైనా కావాలి అని అనుకుంటే ట్రేసింగ్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరికైనా ఐరీ మెటీరియల్స్ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.